నన్ను క్షమించు సమంత అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన నాగచైతన్య. అయితే నాగచైతన్య తెలిసి సమంత విషయంలో రాంగ్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక తమ అమ్మగారికి తన నాన్న నాగార్జున విడాకులు ఇవ్వడంతో తన అమ్మ లైఫ్ ఎలా అయిందో చూస్తూ పెరిగాడు నాగచైతన్య. అంతేకాకుండా అటు నాన్నకి ఇటు అమ్మకి కాకుండా మిడిల్లో ఉండిపోయాడు నాగచైతన్య. తన అమ్మ ప్రేమ దక్కకుండా పోయింది. ఇక ఒక అమ్మాయికి విడాకులు ఇస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటిదనేది చూసి కూడా నాగచైతన్య తెలిసి కూడా శామ్ విషయంలో ఒక మిస్టేక్ అయితే చేయడం జరిగింది. ఇక ఎంతో పాజిటివిటీ ఉన్న నాగచైతన్య సమంతల పైన ఇక వీరి విడాకులు అవడంతో సమంత పైన అలాగే పాజిటివిటీ ఉన్నప్పటికీ నాగచైతన్య మాత్రం బ్యాడ్ అవుతూ వచ్చేస్తూ ఉన్నారు. ఇక అప్పటి నుంచి నాగచైతన్యకి ఏదో ఒక విధంగా అవమానం ఎదురవుతూ వచ్చేస్తుంది. ఇప్పుడు అఖిల్ పెళ్లిలో కూడా అదే విధంగా అవమానం ఎదురైతూ వచ్చింది. అయితే ఇక అమల తన పెళ్లిసారిని తన కాబోయే కోడలికి అఖిల్ భార్యకి ఇప్పుడు ఇచ్చారు, కానీ అప్పుడు చైతన్య భార్య శోభితకి ఇవ్వలేదు అంటూ నేను అతని వారి కొడుకునే కదా, ఇక మేము మమ్మల్ని రెండు కళ్ళలా చూసుకోవాలి కదా, ఒక్కొక్క కన్నుని మంచిగా చూసుకొని ఇంకో కన్నుని పొడుచుకుంటారా అంటూ నాగచైతన్య అయితే ఎమోషనల్ అయితే వచ్చారు. ఇద్దరిని రెండు కళ్ళ లాంటి వాళ్ళం, మమ్మల్ని అలాగే చూసుకోవాలి కూడా. నేను నా తల్లిని దూరం పెట్టి నా తండ్రితో ఉంటున్నాను సినీ ఇండస్ట్రీ వైపు, కానీ ఒక అమ్మగా అమల గారు నాకు కొడుకు స్థానాన్ని ఇవ్వలేదు అంటూ ఎమోషనల్ అయితే వచ్చారు నాగచైతన్య.